శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, మనం పిల్లలం ఖచ్చితంగా తప్పులు చేస్తాము. మన తల్లిదండ్రులే మనల్ని సరిదిద్దుతూ ఉంటారు. అలా సరిదిద్దుతున్నప్పుడు కాస్త కోపంతోని కొన్ని మాటలు అనేవి తిట్టినప్పుడు అవి నిజంగా ఫలిస్తాయా గురుగారు? అంటే ఆ కోపంలో ఆవేశంలో వాళ్ళు ఏదో అలా అనేస్తారు కదా, మనస్ఫూర్తిగా అన్న మాటలు కూడా కావు అవి. దీని గురించి ఏమన్నా? నగాయత్ర్యా పరం మంత్రం నమాతు పరదైవతం అని చెప్పి శాస్త్రం. గాయత్రి మంత్రానికి మించినటువంటి మంత్రం లేదు, తల్లికి మించిన దైవం లేదు. నా ద్వాదశ వ్రతం పరం, ద్వాదశ వ్రతానికి మించినటువంటి వ్రతం లేదు. అన్నదాన సమంధానం, అన్నదానానికి మించినటువంటి దానం లేదు. ఇవి మన శాస్త్రం. ప్రపంచంలో మొట్టమొదటిగా మనం నేర్చుకునేది ఓం నమ శివాయ సిద్ధం నమః, తర్వాత మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథి దేవో భవ. ఈ మాటలే నేర్చుకుంటాం మనం. వీటిల్లో ముఖ్యంగా తల్లి తండ్రి. అవునా? ప్రపంచంలో మనకి కొంతమంది దేవతలు కనపడతారు. ఎలాంటి దేవతలు? సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాయు, ఆకాశం, నేల, పృథ్వీ. పంచభూతాలు కనపడతాయి మనకి. దీంతో పాటు ఇంకో ఇద్దరు కనపడతారు. ఎవరు అంటే తల్లి తండ్రి. అవునా? దీంట్లో కూడా ఇంకా ఎక్కువ ప్రాధాన్యత తల్లికి ఎక్కువ. చాలామంది ఇటీవల కాలంలో చాలామంది రియలైజ్ అవుతున్నారు, తండ్రికి బయటికి కనపడలేదు, అసలు నిజంగా త్యాగం వాడిదే ఉంటుంది, చాలా వరకు త్యాగం ఉంటుందని. నిజంగానే తల్లిదండ్రుల త్యాగం. తల్లి తన గర్భాన్ని, రక్తాన్ని తెంచుకొని బయటకు వచ్చినటువంటి వాడు కొడుకు. తండ్రి పుట్టిన తర్వాత రక్తాన్ని, చెమటని రక్తంగా చేసి కొడుకుని పెంచడానికి కావాల్సినటువంటి ఖర్చులు చేస్తూ వాడికి కావాల్సిన చూసేటువంటి వాడు తండ్రి. ఇద్దరు ఎవరు తక్కువ కాదు. అవునా? ఒక వంశం నిలబెట్టడానికి క్షేత్ర ప్రాధాన్యతమైనటువంటి తల్లి, బీజ ప్రాధాన్యమైనటువంటి తండ్రి, ఇద్దరు ఎవ్వరు తక్కువ వాళ్ళు కాదు. ఇద్దరే. దీంట్లో కాకపోతే జనాలకి చాలామంది తండ్రి గురించి తక్కువగా ఎక్స్పోజ్ చేశారని చెప్పి తక్కువగా మాట్లాడలేదు, ఎక్కువ మాట్లాడలేకపోయారు. కానీ తల్లి గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం. నిజంగా ప్రపంచంలో నాకు తెలిసిన అన్న చెడ్డ బాబాయ్, చెడ్డ మామ, చెడ్డ పిన్ని, చెడ్డ అత్త, చెడ్డ అక్క, చెడ్డ చెల్లి, చెడ్డ తాత, చెడ్డ అమ్మమ్మ, చెడ్డ నాయనమ్మ, చెడ్డ అన్న, చెడ్డ తమ్ముడు, చివరికి చెడ్డ తండ్రి అయినా ఉంటాడేమో కానీ చెడ్డ తల్లి అనే పదం లేదని చెప్తా. ఏమంటారు? చెడ్డ తల్లి అనేటువంటి పదం అసలు తెలుగు లైబ్రరీలో లేదు, ఎక్కడ ఆ డిక్షనరీలో ఎక్కడ కనపడదు. కానీ కొన్ని చోట్ల ఇటీవల కాలంలో వినాశకాలే విపరీత బుద్ధి అనేటువంటి ఒక నానుడు మనం తీసుకుంటే, కొంతమంది తల్లులు, నేను ఇట్లానే ఒకసారి మాట్లాడితే ఒక అతను నాకు ఫోన్ చేసి అడిగాడు, గురువుగారు మీరు చెప్పారు నిజమే కాదని చెప్పను, కానీ కొంతమంది తల్లులు ఉన్నారు గురుగారు, మా తల్లే నాకు దానికి నిదర్శనం అని చెప్పాడు. మీరు చెప్తున్న అంత మాతృమూర్తి తత్వం కలిగినటువంటి తల్లులు చాలామంది ఉన్నారు, కానీ కొంతమంది మా అమ్మ లాంటి అమ్మలు కూడా ఉన్నారు. వాడు కొంతవరకు మాకు అన్యాయం చేశారు, దానివల్ల మేము చాలా అనుభవిస్తున్నాం అని చెప్పిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. దీంతో పాటుగా ఓ మాట చెప్పాలి అంటే, తల్లిదండ్రుల మాటలు ఏవైతే ఉంటాయో వీటిలో చాలా అర్థాలు ఉంటాయి నాన్న. వీటిల్లో కూడాను తిట్లలో కూడా చాలా అర్థాలు ఉంటాయి. వీటిల్లో ముఖ్యంగా నీ దుంప తెగ. అవునా? ఈ మాట చాలా ఎక్కువ మంది వాడుతూ ఉంటారు. నీ దుంప తెగ, నీ దుంప పిలకయ్య, ఈ మాటలన్నీ ఎక్కువ బ్రాహ్మణులు వాడుతుంటారు. ఇవి తక్కువ విని ఉంటారేమో. అది పూర్వకాలంలో, పురాతనలో ఈ మాటలు ఎక్కువగా వినేవాళ్ళు. దీంట్లో కూడా దుంప అంటే అజ్ఞానము, నీ దుంప తెగ అంటే అజ్ఞానంపై జ్ఞానం రమ్మని. తిట్లో కూడా జ్ఞానం రమ్మనే. కానీ కొంతవరకు కోపం తెప్పించినప్పుడు కొంచెం ఆవేశంగా మాట్లాడుతుంటారు. కానీ తల్లిదండ్రులకు ఆవేశం తెప్పించే పని మనం చేయకూడదని చెప్తాం. రెండు పనులు చేయకూడదు నాన్న. తల్లిదండ్రులకు ఆవేశం తెప్పించే పని, తల్లిదండ్రులకి చెప్పుకోలేనటువంటి పని. అంతే కదా? వాళ్ళకి చెప్పలేనటువంటి పని చేస్తున్నామంటే తప్పు, వాళ్ళని ఆవేశపరిచే పనులు చేస్తున్నామంటే తప్పు. ఈ రెండు తప్పులే తప్పనిసరిగా. ప్రతి ఒక్కటి తల్లిదండ్రులు, అదే చెప్తాను, ప్రతిరోజు తల్లి దగ్గరైనా తండ్రి దగ్గరైనా రోజుకు 2 నిమిషాలు కేటాయించండి చాలు, ఇంకెక్కువ వద్దు. పొద్దునుంచి ఏం జరిగింది షార్ట్కట్లో ధనాధన్ ఫటాఫట్ చెప్పేసి వెళ్ళిపోండి.
వాళ్ళకి కూడా ఎంత రిలాక్సింగ్గా ఉంటుంది ఫస్ట్. ఎంత ఇది ఉంటుందంటే, ఎంత ప్రేమ పెరుగుతుందంటే, అరే నా కొడుకు నన్ను అడగకుండా, నా కూతురు నన్ను అడగకుండా ఏది చేయట్లేదు అని ఒక నమ్మకం వస్తుంది. అవునా? ఇక్కడ ఇంకోటి కూడా ఏంటంటే, చాలామంది అమ్మాయిల విషయంలో చెప్తున్నానన్న, అమ్మాయిలు బయటికి వెళ్ళేటప్పుడు తండ్రో అన్నో తమ్ముడో కాపలా పంపిస్తుంటారు. కానీ ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే, నా మీద నమ్మకం లేక పంపిస్తున్నారు, నా మీద అంత అనుమానమా అని అనుకుంటున్నారు. కానీ ఒక మాట చెప్తాను అన్న, ఓ కోహినీరు వజ్రం దొరికింది, తీసుకెళ్ళి ఏం చేస్తారు? జాగ్రత్తగా దాచిపెట్టుకుంటారా? అవునా? ఒక సీఎంఓ పిఎంఓ వెళ్తున్నాడు, బాడీ గార్డ్స్ ఉంటారా ఉండరా? నా కూతురే నా ఇంటికి సీఎం అంటా నేను. మరి బాడీ గార్డ్స్ లేకుండా వితౌట్ బాడీ గార్డ్స్ ఎలా పంపిస్తాను నేను? అది అనుమానం కాదు, భద్రత. అందుకనే భారతదేశ స్త్రీల గురించి వివేకానందుడు ఆయన లండన్లో చదువుకునేటప్పుడు ఒక దొర, లండన్ దొర ఉండి అందరికీ షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు అమ్మాయిలందరికీ. నువ్వు నీ దేశంలో ఇలానే షేక్ హ్యాండ్ ఇవ్వగలుగుతావా ప్రతి అమ్మాయికి అని అడిగాట ఆయన వివేకానందుడిని. ఓకే, నువ్వు వెళ్ళి నీ మహారాణికి నువ్వు షేక్ హ్యాండ్ ఇవ్వగలుగుతావా అని అడిగాట వివేకానందుడు. ఇవ్వలేను, ఆమె హై రేంజ్ కదా, నేను ఇస్తానన్నట. సో నా భారతదేశ ప్రతి స్త్రీ ఒక మహారాణి, అందుకే నేను ఎవరికి షేక్ హ్యాండ్ ఇవ్వలేనని చెప్పాట. అంటే భారతదేశంలో స్త్రీలకు ఎంత గొప్ప ప్రాధాన్యత ఉందో చూడండి, కూతుళ్ళకైనా తల్లులకైనా కదా. సో కాబట్టి ఎప్పుడు కూడా ఆడపిల్లలైనా మగపిల్లలైనా మనం బయట జరిగింది ఏదైతే పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు జస్ట్ 2 minutes తల్లిదండ్రులతో చెప్పండి. నిజంగా తిట్టాలి, అరవాలి, కేకలు వేయాలి అన్న ఆలోచనని మనమే చంపాలి. ఎలా చచ్చిపోతుంది అది? అసలు ఆలోచన చంపడం కాదు, అసలు రాకుండా చేయాలంట. పుట్టకూడదని చెప్తా. పుట్టకూడదంటే ఏం చేయాలి? మనం పుట్టినప్పటి నుంచి వాళ్ళతో ఉండాలి తప్పనిసరిగా. అవునా? ఇక్కడ ఇష్టం వచ్చినట్టు మనం చేసేటువంటి ప్రవర్తన చేస్తుంటాం. నిజంగా చెప్పాలంటే వాటి రోజు నేను చెప్తున్నాను, బయట యూత్ 7th క్లాస్ నాన్న, వాడి గర్ల్ ఫ్రెండ్, వాడికి మందు అలవాటు, వాడికి సిగరెట్ అలవాటు, ఇంకా డీప్గా వెళ్తే గంజాయి అలవాటు. తల్లిదండ్రులు మరి ఎట్లా ఉంటారు నాన్న? తిట్టారా, కొట్టారా? తిట్టాల్సిన బాధ్యత లేదా? కొడితే ఇంట్లోంచి వెళ్ళిపోతాడు. ప్రతి తల్లి తండ్రి వాటి రోజున ఒక దాన్ని ఏమంటారంటే ఒక ఆత్మన్యూనతాభావం అంటారు. అంటే కాన్ఫిడెన్స్ లేకపోవటం వాళ్ళ పిల్లల మీద వాళ్ళకే. ఎక్కడ కొడితే ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతాడో భయం, ఏం చేస్తాడో తెలియదు. అంత డేర్ అని కూడా కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రపంచం ఆ విధంగా తయారైంది. ఓ మాట చెప్పాలంటే దీని ఎక్కడి నుంచి వస్తుంది ఇంపాక్ట్? సినిమాలు, టీవీలు, సీరియల్స్. అవునా? పూర్వకాలంలో తల్లి గురించి గొప్పగా చెప్పుకునేటువంటి మనమే అదే సీరియల్స్లో తల్లి గురించి ఘోరంగా చూపిస్తున్నాం, విలన్లాగా. అవునా? అత్తగారంటే విలన్లాగా చూపిస్తున్నాం. అది చూసి చూసి మైండ్కి ఇంజెక్ట్ అయిపోయింది. ఇప్పుడు రామాయణం, భారతం 100 సార్లు చెప్పినా మైండ్కి ఎక్కుతుందో ఎక్కదో తెలియదు, కానీ అది మంచి కదా, అది ఎక్కదు. తల్లి అంటే ఇలా ఉండాలి, అత్తంటే ఇలా ఉండాలి, కోడలంటే ఇలా ఉండాలి అంటే ఆటోమేటిక్గా మన మైండ్లోకి ఎక్కేస్తుంది. అది 1-4 సీరియల్స్ 10 సినిమాలు మొత్తం అదే చూపిస్తుండే. అవునా? అత్తకేం కూడా అమ్మాయికి మొగుడు డా కొట్టు, అంతే. ఏమవుతుంది మైండ్లో? అత్త అంటే ఇట్లానే ఉండాలి, కోడలంటే ఇట్లానే ఉండాలి, ఎత్తుకుపోయి ఎత్తేయాలి. ఇవన్నీ మెంటల్గా ఇంజెక్ట్ చేస్తున్నామా లేదా మనం? అవునా? ఇంజెక్ట్ చేసినప్పుడు మైండ్లో ఏది ఉంటే అదే మనం చూపిస్తుంటాం బయట జనాలకు కూడా. ఇలాంటి ప్రవర్తన మారాలి. నిజంగానే తల్లిదండ్రులు తిట్టినప్పుడు ఎప్పుడు వాళ్ళ శాపనార్థాలు ఇది అవుతాయి. నిజంగానే ఇందాక తను చెప్పినట్టు తల్లి తిట్టేది అందుకని కొడుకు చనిపోయాడు అనుకునేటువంటి ఒక భావన. ఇలాంటివన్నీ కూడా ఒక మాట చెప్పాలంటే అతని ఆయుష్ ఎంతవరకు అంతవరకే ఉంటుంది. ఓకే, తల్లి ఇతను తప్పు చేయకుండా తల్లి వైపు తప్పు ఉండి తిట్టినంత మాత్రం ఇతనికి ఏం కాదు, ఇతనేం తెలియదు, ఇతనేం తప్పు చేసేవాడు కాదు, మంచిగానే ఉన్నాడు అంటే. ఇప్పుడు చిన్న లింక్ చెప్తానన్న. ఒక మనిషి ఒక ఇంట్లో, ఒక కుక్క ఒక ఇంట్లో, ఒక ఎద్దు, ఒక గోవు లేదా ఒక గేదె, ఒక పిల్లవాడు పుడతారు, కొన్ని రోజులు ఉంటారు, చనిపోతారు. దీన్ని ఒక లింక్ తీసుకోవాలంటే కుక్క నాన్న 14 years దాని లైఫ్ స్పాన్. అవునా? మనకి అందరికీ తెలుసు 14 years బతుకుతుంది, అంతకుమించి బతకదు అని. కానీ దాని మీద అమితమైన ప్రేమ పెంచుకోమా? పిల్లలు లేకపోయినా పర్ల, కుక్కలు ఉంటే చాలు. అవునా? పిల్లలేమో బయట సోఫాలో, ఈ కుక్క పిల్లలేమో ఇంట్లో బెడ్ మీద. అవునా? అవి ఇవి పోసి అది చేసి అట్లా చేసి ఇట్లా చేసి అంతా గందరగోళం అయిపోతుంటుంది. అయినా సరే దాన్ని మాత్రం వదిలిపెట్టాం. అది చనిపోతే విల ఆడిపోతాం. కొన్ని నిజంగా నాకు తెలిసిన వ్యక్తులు కొంతమంది ఉన్నారు. వాళ్ళ కుక్క చనిపోయిందని అమ్మాయి పెళ్లి చేసుకోలేదు నాన్న, డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, మెంటల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి.
కోట్ల రూపాయలు ఆస్తున్నటువంటి ఒక అమ్మాయి. వాళ్ళ ఇంటికి నన్ను ఒకరోజు పిలిచారు. వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో ఆల్బమ్ తీసి చూపిస్తున్నారు. ఆల్బమ్ అంటే ఏ ఫోటోలు చూపిస్తారేమో అనుకున్నా. వాళ్ళ కుక్క వచ్చినప్పటి నుంచి అంతవరకు చనిపోయేంత వరకు ఉన్న ఫోటోలు మొత్తం ఆల్బమ్. ఒక్కోటి ఏంటి పెద్ద పెద్ద ఆల్బమ్స్ ఉన్నాయి, మంచి కాస్ట్లీ ఆల్బమ్స్ ఉన్నాయి. తీసుకొచ్చి నా ముందు తీసుకొచ్చి నేను అనుకున్నా సునక పురాణం చూస్తున్నారా వీళ్ళు మనకు అనుకున్నా నేనైతే. అంటే అంత డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం, అంత డెప్త్కి వెళ్ళిపోతాం వాటితో. అలాగే కొంతమంది గర్భంలో ఉన్నప్పుడు కొంతమంది పిల్లలు చనిపోతూ ఉంటారు, కడుపులో ఉన్నప్పుడే. అలాగే పుట్టిన వెంటనే చనిపోతూ ఉంటారు కొంతమంది. 7 ఏళ్ళకి చనిపోతారు, 14 ఏళ్ళకి చనిపోతారు, 20 ఏళ్ళకి చనిపోతుంటారు. తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత కొడుకు చనిపోయే ఇది సర్వసాధారణమైనటువంటి విషయం. అంటే కొడుకు చిన్నవాడు కాబట్టి వయసు ఎక్కువ ఉంటుంది, ఎక్కువ రోజులు బతుకుతాడు, వాళ్ళకంటే తల్లిదండ్రులు ముందు చనిపోవడం అనేటువంటిది. అలా కాకుండా తండ్రే కొడుక్కో కూతురుకో తలకరువు పెట్టాల్సినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూనే ఉంటాం. మరి ఇవన్నీ ఏంటి, ఎందుకు వచ్చినాయి? తల్లిదండ్రులు తిడితేనే వచ్చినాయా అని తీసి పక్కన పెడితే, ఇక్కడ ధర్మం అనేటువంటిది మంచి చెడు ఏదైతే ఉందో భగవంతుడు వాళ్ళు చేసిన కర్మ ద్వారానే వాళ్ళు అనుభవిస్తారనేటువంటిది మన సిద్ధాంతం. నాన్న దానే కర్మ సిద్ధాంతం అంటాం మనం, అవునా? ఇప్పుడు తల్లి చెడ్డదై కొడుకుని తిట్టినా అది ప్రయోజనం లేదు దానివల్ల. అంటే చెడ్డతలు లేరని చెప్పారు కదా, ఇప్పుడు ఈ మాట ఎందుకు చెబుతున్నారంటే ఒకవేళ ఉంటే చెప్తున్నా. మరి ఈ కొడుకు ఎందుకు చనిపోతున్నాడు అంటే వీడు పూర్వజన్మలో ఇప్పుడు 30 ఏళ్ళకి చనిపోయాడు అనుకుందా నాన్న, పూర్వజన్మలో 70 ఏళ్ళు బతికేశాడు. మిగిలిన 30 ఏళ్ళ రిమైనింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఆ 30 ఏళ్ళు బ్రతకడానికి ఈ గర్భాన్ని ఆవాసంగా తీసుకున్నాడు, పుట్టాడు, 30 ఏళ్ళు అయిపోయింది, చనిపోయాడు. ఆ రిమైనింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది. అందుకనే మన శాస్త్రం కూడా రుణానుబంధ రూపేణ పశు పత్ని సుతాలయ అని శాస్త్రం చెబుతుంది. పూర్వజన్మలో ఏదైతే రుణానుబంధం ఉంటుందో అది ఈ జన్మలో పశువులు, పెట్స్, గేదెలు, ఆవులు ఇవన్నీ ఈ రూపంలో వస్తాయి మన ఇంటికి. పత్ని భార్య రూపంలో వస్తుంది, సుతాలయ పిల్లల రూపంలో వస్తారు. పూర్వజన్మ రుణానుబంధం. దీంట్లో కొడుకులుగా పుట్టడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మళ్ళీ పూర్వజన్మలో శత్రువై ఉంటే కూడా ఈ జన్మలో కొడుకే పుట్టచ్చు. చూడండి, తండ్రిని కొడుతూనే ఉంటాడు, తిడుతూనే ఉంటాడు, నాశనం చేస్తూనే ఉంటాడు కొంతమంది. అంటే పూర్వజన్మలో వాడికి శత్రువు. అలాగే కొంతమంది తండ్రి ఆస్తి మొత్తం నాశనం చేస్తుంటాడు. పూర్వజన్మలో తండ్రి వాడికి అప్పు ఉన్నాడు, రుణకర్త అయి ఉంటే ఈ జన్మలో రుణం తీర్చుకోవడానికి ఈ డబ్బులు మొత్తం నాశనం చేయడానికి ఈ జన్మలో కొడుకై పుడతాడు. అందుకనే కర్మ సంతానం, కారణ సంతానం, ధర్మ సంతానం, 3 రకాల సంతానాలు ఉంటాయి, అవునా? కారణ సంతానం ఏంటి? రుణానుబంధం. కర్మ సంతానం ఇట్లాంటివి చేయటానికి. ధర్మ సంతానం మనకి పేరు తెచ్చిపెట్టేటువంటి రాముడు లాంటి వాళ్ళు. అర్థమైందా? ఇక్కడ పిల్లలు తల్లిదండ్రులు తిడుతున్నారు అంటే ఎక్కడ వాళ్ళ ఇది వస్తుంది చెప్తా. వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో, వృద్ధాప్యంలో కొడుకు ఎవడైతే ఉన్నాడో వాడు చెయ్యాల్సిన పనులు చెయ్యకుండా, చేయాల్సినటువంటి సేవలు చేయకుండా, ఎప్పుడైతే తల్లి తండ్రి వాళ్ళ కన్నీటికి కారణం, వాళ్ళ హృదయ వేదన కారణం అవుతున్నాడో అప్పుడు తప్పనిసరిగా వాడికి ఒక్కడికే కాదు వాడి వంశం మొత్తానికి శాపనార్థాలు తగులుతాయి. నిజంగా అంటే కదా, ఇప్పుడు కొడుకే పుట్టిన తర్వాత తప్పనిసరిగా తల్లిదండ్రులను చూడాలి, అవునా? అపుత్రస్య గతి నాస్తి అని శాస్త్రం ఉంది నాన్న. కొడుకులు లేకపోతే గతులు లేవు, స్వర్గగతి కలగదు అని. అలాంటి కొడుకు కోసం కొండకి, చెట్లకి, పుట్టలకి, విగ్రహానికి, అనేక రకాలైనటువంటి గుళ్ళకి వెళ్ళి, క్షేత్రాలకి వెళ్ళి, పాలు పోసి, అన్ని పూజలు చేసి నాకు కొడుకు కావాలి అని చెప్పి కోరుకున్న తర్వాత పుట్టినటువంటి కొడుకు చివరి దశకి వెళ్ళిన తర్వాత పట్టించుకోకపోతే అది శాపనార్థాలు కావా? వాళ్ళని కొట్టాల్సిన పని లేదు, తిట్టాల్సిన పని లేదు నాన్న. వాళ్ళ కన్నీటికి కారణం అవుతున్నామో తల్లిదండ్రులు, అవునా? వాళ్ళ రక్తమే నువ్వు పంచుకొని పుట్టింది. తల్లి తన రక్తాన్ని ఆహారంగా చేసి నీకు అందించింది. తండ్రి తన రక్తాన్ని చెమటగా చేసి నేను పెద్దవాడిని చేశాడు, విద్యావంతుని చేశాడు, మంచి ఉద్యోగం వచ్చేలా చేశాడు. ఇంత చేసిన తల్లిదండ్రులకి వాళ్ళు ఏదో పంచపక్ష పరమాణాలు రోజు వండి పెట్టమని అడగట్లేదు, అవునా? 9 నెలలు తన గర్భంలో నిన్ను బరువనుకోకుండా మోసిన తల్లికి నీ ఇంట్లో కనీసం చిన్న గదిలో స్థానం అడుగుతుంది. జీవితాంతకాలం నిన్ను పెరిగి పెద్దయ్యేంత వరకు కూడా భుజాల మీద ఎత్తుకొని లోకాన్ని చూపించినటువంటి తండ్రికి నీ ఇంట్లో కొంత స్థలం అడుగుతున్నాడు. అవి కూడా ఇవ్వకుండా ఎవరైతే వీధి మీద పడేస్తారో అప్పుడు తల్లిదండ్రులు నిజంగా అప్పటికి కూడా తిట్టుకోకుండా ఉండే తల్లిదండ్రులు కొంతమంది ఉంటారు నాన్న. అమ్మో నేను తిడితే ఎక్కడ నా కొడుకు ఏదైనా అయిపోతుందేమో. దీనికి నా దగ్గర మంచి ఇది ఉంది. అంటే ఇలాంటివి తల్లిదండ్రులు విషయం అంటే హృదయానికి అత్తుకునే బాధగానే ఉంటుంది. ఒక తల్లి వృద్ధాశ్రమంలో జాయిన్ చేశాడు కొడుకు.
వృద్ధాశ్రమం వాళ్ళు ఫోన్ చేశారు, మీ అమ్మగారు చివరి దశలో ఉన్నారు, వచ్చేసి నువ్వు ఒక్కసారి చూసుకొని వెళ్ళు అని చెప్పి ఫోన్ చేశారు కొడుక్కి. కొడుకు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. తల్లి చివరి క్షణాల్లో ఉంది. అమ్మ ఏం కావాలమ్మా, నీకు చివరి కోరిక ఏంటో చెప్పమ్మా అంటే, నాన్న ఇక్కడ ఏసీలు ఫ్యాన్లు లేవు నాన్న, పెట్టించు నాన్న. అమ్మ నువ్వు కొన్ని క్షణాలు మరణించబోతున్నావు, నీకెందుకమ్మా అంటే, నాన్న ఇవన్నీ లేకుండా నేను ఉండగలిగాను, రేపటి రోజున ఇక్కడికి వస్తే నేను ఉండలేవు నాన్న అవి లేకపోతే అని చెప్పిందిట తల్లి. ఎంత ప్రేమ అనేది చూడండి తల్లి హృదయంలో. అంటే తన చనిపోతూ కూడా భవిష్యత్తులో కొడుకు పొరపాటుని ఇక్కడికి వస్తే అవి లేకపోతే ఉండలేడు అని చెప్పేంత చివరి క్షణంలో కూడా కొడుకు గురించి ఆలోచించేంత ప్రేమ కదా. ఎంత ప్రేమ కలిగినటువంటి తల్లిదండ్రులు బాధ పెడితే వాళ్ళు శపించాల్సిన అవసరం లేదు, తిట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళని బాధ పెట్టడమే, ఒక మాట చెప్పానంటే మనకు మనం పిండం పెట్టుకోవడానికి అన్నం వండుకుంటున్నట్టే లెక్క. ఒక్క మాటలో చెప్పాలంటే మన పిండం మనం పెట్టుకోవడానికి అన్నం మనంతలో మనమే వండుకుంటున్నట్టు లెక్క. కాబట్టి దయచేసి తల్లిదండ్రులు బాధ పెట్టకండి. వాళ్ళు కోపంతో అన్న మాటలు కూడా అంటే బాధ కాదు, అది కోపం. మనం ఎక్కడ సరైనటువంటి దారిలో ఉండకుండా పెడదారిలో పడిపోతామేమో, చెడ్డదారిలో పడిపోతామేమో, వాళ్ళకి ఎక్కడ చెడ్డ పేరు వస్తుందో వాళ్ళకి కాదు, నీకు ఎక్కడ చెడ్డ పేరు వస్తుందో, నువ్వెక్కడ చెడు వ్యసనాలకు బానిసవుతావో అని చెప్పి అనునిత్యం నిన్ను అంటి పెట్టుకొని కోపం అనేటువంటి ఇదే చూపిస్తున్నారు. కానీ నిజంగా ఒక్కరోజు నీ కొడుకు ఇంటికి వచ్చి భోజనం చేయకపోతే కడుపు నిండా నిద్రపోయి కంటి నిండా నిద్రపోయి కడుపు నిండా భోజనం చేసినటువంటి తల్లిదండ్రులు ఒక్కడిని చూపించండి. అంటే ఒకటి చెప్తా, కొంతమంది పిల్లలు వేరే ఎక్కడో దేశంలో ఉండి తింటుంటే నిజంగా నాకు చాలా బాధేస్తుంది వాళ్ళని చూస్తుంటే, తల్లిదండ్రులను చూస్తుంటే. అక్కడ తను వండుకొని తినాల్సి వస్తుంది, నా కొడుకు అమెరికాలో ఉన్నాడు వండుకొని తినాల్సి వస్తుంది, వాడు తినలేనటువంటి తిండి నేను తినకూడదు అని చెప్పేసి వాడు ఏం వండుకున్నాడు ఇక్కడ అదే వండుకొని తిన్న తల్లిదండ్రులను చూశాను నేను. అట్లానే తను అక్కడ ఏదైనా ఉద్యోగం చేస్తున్నా, ఏదైనా పనులు బిజీగా ఉన్నా, తను ఎంజాయ్ చేయలేని పరిస్థితుల్లో ఇక్కడ తల్లిదండ్రులు ఎంజాయ్ చేయరు. నాన్న నా కొడుకు అక్కడంతా కష్టపడుతుంది, మేము ఇక్కడ ఏం ఎంజాయ్ చేస్తాం. అప్పటికీ తల్లిదండ్రుల ప్రేమ అంతే ఉంటుంది. దయచేసి కాబట్టి ఎప్పుడు కూడాను తల్లిదండ్రుల్ని బాధ పెట్టవద్దు అని చెప్తాను. బాధ పెట్టే పరిస్థితి మనం ఎప్పుడు దిగజారకూడదు. తల్లిదండ్రులు ఎప్పుడైతే మాతృదేవో భవ పితృదేవో భవ అని చెప్పేటువంటి పదం నిజంగానే దేవతల్లాగా మనం భావిస్తూ వాళ్ళని పూజ చేస్తూ ఉన్నామో, భవిష్యత్ తరాలలో తప్పనిసరిగా నీ పిల్లలు నీకు పూజ చేస్తారు. పిల్లలు ఏం చేస్తారు, మనం ఏం చెబితే అది వినరు, మనం ఏం చేస్తే అది చేస్తారు. నా తల్లిదండ్రులు నేను గౌరవంగా చూస్తే నా కొడుకు నన్ను గౌరవంగా చూస్తాడు. అవునా? మనమే తల్లిదండ్రులు చెదిరించుకుంటుంటే మన కొడుకులు ఏం చేస్తారు, ఎప్పుడు రోజున వచ్చి ఓహో ఇలా చూడాలన్నమాట. నేర్చుకుంటాడు ముందుగానే. ఓకే ఈ ఏజ్ వస్తే నాన్న తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో పడేయాలి, ఈ అమ్మని తీసుకెళ్ళి ఇక్కడ పడేసి రావాలి. మా నాన్న అంటే మనం నేర్పిన విద్యగా అవును కదా. కాబట్టి దయచేసి తల్లిదండ్రులు మీరు ప్రేమగా చూస్తే మిమ్మల్ని రేపటి రోజున మీ పిల్లలు ప్రేమగా చూస్తారు. వాళ్ళు కోపంతో అన్న మాటలు శాపనార్థాలు కావు, కానీ వాళ్ళని నిజంగానే వాళ్ళ కన్నిటికి కారణమై వాళ్ళని బాధ పెట్టిన రోజున వాళ్ళు తిట్టాల్సిన శాపనార్థాలు పెట్టాల్సిన అవసరం లేకుండానే భగవంతుడే అన్ని చోట్ల ఉండలేక తల్లిదండ్రుల రూపంలో ఇలా పంపించినప్పుడు భగవంతుడు కోపం వస్తే ఎలా ఉంటుందో భవిష్యత్ తరాలు మనమే చూస్తాం. ఖచ్చితంగా గురుగారు చాలా అందంగా చక్కగా వివరించారు. ప్రతి ఒక్కరు కూడా కనిపించే దైవం మన అమ్మా నాన్నని గౌరవిస్తే, వాళ్ళని చక్కగా చూసుకుంటే దేవుడు ఖచ్చితంగా మన పట్ల అనుగ్రహాన్ని ఇస్తానే ఉంటాడు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.